పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్లను ఆర్డీఓ అధికారులు తనిఖీ చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలలకు ప్రారంభమైన విద్యార్థులను తీసుకువెళ్లే బస్ల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, అదే విధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండలు ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేసామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది.